డిస్క్లైమర్ గమనిక. మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన శాస్త్రాలను పురాతన సాంప్రదాయాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ కోడిపందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 8వ తారీఖు 6వ నెల 2025, 8th June 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటనేది మన వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయకముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి ఎట్టి పరిస్థితుల్లో నేను రోజు చెప్పే ఒకే ఒక రిక్వెస్ట్, అదే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. దాని తర్వాత టాపిక్లోకి వెళ్తే, ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం కోడ్ అనేది కంపల్సరీ ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వస్తే కంపల్సరీ గెలిచే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. దాని తర్వాత నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. ఒకటి ఫస్ట్ వచ్చేసి స్వాతి నక్షత్రం. ఈ నక్షత్రం ఉదయం నుంచి మధ్యాహ్నం 12:42 వరకు జరుగుతుందన్నమాట. మధ్యాహ్నం 12:42 వరకు ఈ నక్షత్రం జరుగుతుంది. ఈ టైమ్స్లో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ నెమల అనేది డాగ మీద గెలుస్తుంది, నల్ల డాగ అనేది కోడి డాగ మీద గెలుస్తుంది, పెంగల్ అనేది ఎర్ర గౌడ మీద శుద్ధ కాకి మీద గెలుస్తుంది, పశ్చిమగల డాగ అనేది కాకి మీద కోడి మీద గెలుస్తుంది, పచ్చ కాకి అనేది నల్ల పొడల కోడి మీద గెలుస్తుంది, గట్టి కాకి అనేది శుద్ధ కోడి మీద గెలుస్తుంది. ఈ విధంగా ఉంటుంది స్వాతి నక్షత్రం. ఇక స్వాతి నక్షత్రం తర్వాత అంటే మధ్యాహ్నం 12:42 తర్వాత ఇక ఈరోజు మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా విశాఖ నక్షత్రం జరుగుతుంది. ఈ విశాఖ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ పశ్చిమ కాకి అనేది డాగ మీద గెలుస్తుంది, కోడి అనేది నెమల మీద డాగ మీద కాకి మీద పింగళ మీద గెలుస్తుంది, ఎరుపు గౌడ అనేది కోడి కాకి మీద గెలుస్తుంది, ఎర్ర నెమల అనేది పింగళ మీద గెలుస్తుంది, పశ్చిమగల కాకి అనేది శుద్ధ మహిళ మీద విజయం అనేది సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది విశాఖ నక్షత్రం. ఈ విశాఖ నక్షత్రం వచ్చేసి ఈరోజు మధ్యాహ్నం 12:42 తర్వాత స్టార్ట్ అయ్యి ఈరోజు మొత్తం కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది అనమాట. ఇక దాని తర్వాత మనం చూపుల విషయంలోకి జాముల విషయంలోకి వెళ్ళే ముందు ఈరోజు కలర్ అప్డేట్ ఏంటంటే ఫొటోస్తో సహా ఉంటుంది. ఫస్ట్ గెలిచే రంగుల యొక్క పేర్లు, తర్వాత గెలిచే రంగుల యొక్క ఫోటోలు, తర్వాత ఓడిపోయే రంగుల యొక్క పేర్లు, తర్వాత ఓడిపోయే రంగుల యొక్క ఫోటోలు. ఈ విధంగా ఉంటుందన్నమాట. కనుక కలర్ ఐడెంటిఫికేషన్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మిస్టేక్ చేశారంటే ఓడిపోతాం. తొందరపడి మిస్టేక్ అనేది చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఓకే. టాపిక్లకి ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8:20 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం వచ్చినప్పుడు ఇక్కడ గట్టి కాకిడాగలు, పచ్చకాకి డాగలు, గట్టి కాకిడాగలకి పచ్చకాకి డాగలకి అక్కడ కోడి చూపు అంటే అసలు ఎక్కడ తెలుపేక మెల్లో కానీ చిట్రెక్కల్లో కానీ తోకలో కానీ తెలుపు అనేది ఉండకూడదు. అలాంటి గట్టి కాకిడాగలు కానీ పచ్చకాకి డాగలు కానీ ఇక్కడ మనం ముసుగు ఉపయోగించుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ బాగా బొంగ తెలుపు బొంగ నలుపు కుసి నలుపు ఉన్నటువంటి ఎరుపుకు మించిన కాకిడాగలు, గట్టి కాకులు, పశ్చిమగల కాకులు, 9 వన్ని కాకులు, పచ్చకాకులు, పచ్చకాకి డాగలు. ఆల్రెడీ మీకు వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. యాక్యురేట్గా ఎగ్జాక్ట్గా ఇలాంటి రంగులు మాత్రమే పెట్టుకోవాలి. మీకు ఏ రంగులు అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులు కనుక పెట్టుకున్నట్లయితే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ రంగు మీద ముసుగు రంగు అని రాసాను చూడండి. ముసుగు రంగు అని రాసి ఉండదు, ముసుగు పెట్టుకోవాలి. అలాంటి రంగు అనేది ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. మిగతా అన్ని కోళ్ళు కూడా చూపులకు పెట్టుకోవాలి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కుసి తెలుపు ఉన్నటువంటి తెల్ల నెమళ్ళు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, తెల్ల మైలాలు, గౌన్ నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి రసంగులు, కోడి డాగలు, ఎర్ర డాగలు, శుద్ధ నెమళ్ళు, తెల్ల కక్కెరలు, నెమల కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించకూడదు. ఈడ బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి ఏ నెమలైనా సరే, ఏ నెమలైనా లేదంటే తెల్ల కక్కెరలైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉపయోగించొద్దు. ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇలాంటి రంగులు అన్నమాట. మనకు వీడియోలో ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. చూడండి, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి మైలాలు, కోడి పింగళాలు, మ్యాక్సిమం అన్ని రకాల కోడి చూపు నెమళ్ళు, తెల్ల నెమళ్ళు మ్యాక్సిమం అన్ని రంగుల మీద ఓడిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పి ఎర్ర పశ్చిమగల నెమల పింగళాలు. ఇక్కడ నెమల పింగళాలకి ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర పశ్చిమ ఉండాలి. అలాంటి నెమల పింగళాలు మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు.
ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి మసరు కూర్చున్నటువంటి పిచ్చుకోని గౌన్ నెమళ్ళు, పింగళ నెమళ్ళు, గౌన్ నెమళ్ళు, చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పింగళాలు, గౌడ అబ్బరాసులు, ఎర్ర అబ్బరాసులు, ఎర్ర నెమళ్ళు, నెమలి డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు మాత్రమే గెలుస్తాయి అన్నమాట. వీటన్నిటికీ కూడా మసర కుసి అనేది తెలుపు ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో. పైన లైట్గా ఎర్ర పసిమ అనేది ఉండాలి. అలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నింటిని కూడా మ్యాక్సిమం చూపుల్లోనే పెట్టుకోవాలా. ఇక ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా ఉంటాయి. మీకు వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు. ఫస్ట్ ముసుగు రంగు చూపించాను చూడండి. ఫస్ట్ ముసుగు రంగు అని రాశాను. అవి ముసుగు పెట్టుకోవచ్చు. ఇక తర్వాత మొత్తం చూపులు పెట్టుకునే రంగులు అన్నమాట. ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, ఎర్ర కక్కెరలు, డేగ పింగళాలు, శుద్ధ డేగలు, ఇలాంటివి అనమాట. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే పేర్లు ఈ ఓడిపోయే రంగుల యొక్క విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఓడిపోయినప్పటికీ తెలుపు ఉన్నటువంటి కోడి కాకి డేగలు, కోడి కాకులు, కోడి మైలాలు, తెల్ల మైలాలు, గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు, నల్లకట్ట రసంగులు, నల్ల మైలాలు, కోడి ఎర్ర మైలాలు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, గట్టి కాకులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇట్టి పరిస్థితుల్లో బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నట్టు అస్సలు ఉపయోగించకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోతాయి. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే చూడండి, ఆల్రెడీ కనిపిస్తుంది స్క్రీన్ మీద. బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి కోడి కాకులు, కోడి కాకి డేగలు, నల్ల కాకులు, గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు, నల్ల మైలాలు, కళ్ళు కాళ్ళు నలుపున్న నల్ల మైలాలు, కళ్ళు కాళ్ళు నలుపున్న కాకులు, కాకి డేగలు, పచ్చకాకులు, ఇలాంటి రంగులు అన్నమాట. మీకు వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఊడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఇలాంటి రంగులను ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ఉపయోగించొద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలను ఈ రంగుల మీద కనబడే రంగుల మీద పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగుకి కోడి ఎర్ర మైలాలు లేదంటే కోడి రసంగులు, బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉండాలి వీటికి ఎట్టి పరిస్థితుల్లో మనం ముసుగు పెట్టుకునే వాటికి. అలాంటి రంగులు మాత్రమే ఇక్కడ అన్ని రంగుల మీద గెలుస్తాయి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు వచ్చేటప్పటికి బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి కోడి మిరపపండు డేగలు, కోడి డేగలు, కోడి మైలాలు, గేరువాలు, గరుడ మైలాలు, బొంగ తెలుపు ఎర్ర నెమళ్ళు, శుద్ధ డేగలు, నెమల డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఆల్రెడీ వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఇలాంటి రంగులు మీకు వీడియోలో ఫస్ట్ ముసుగు రంగులు ఇచ్చాను చూడండి. ముసుగు పెట్టుకునే రంగులు ఫస్ట్ పైన ఉన్న 2 రంగులు. ఇక మిగతా మొత్తం చూపులు పెట్టుకునే రంగులు. బాగా బొంగ తెలుపు అంటే కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు. ఇక వాటి తర్వాత శుద్ధ డేగలు, నెమల డేగలు, తర్వాత నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, కోడి నెమళ్ళు, ఇలాంటివి అనమాట. మీకు వీడియోలో కనిపించే రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించుకోవచ్చు. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఈ పక్కన ఓడిపోయే రంగులు చూడండి. ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఓడిపోయే రంగులకి కళ్ళు కాళ్ళు నలుపు గల సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమ గల కాకులు, 9 వన్నె కాకులు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, నల్ల కాకులు, గట్టి కాకులు, పచ్చకాకి నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, సేతువాలు. వీటికన్నిటికీ కూడా కుసి అనేది ఎట్టి పరిస్థితుల్లో నలుపు కుసి ఉంటే అస్సలు వన్ సైడ్గా ఓడిపోతాయి. అందులో డౌట్ లేదు. ఎక్కడ కోడి చూపు లేకుండా కుసి మాత్రం నలుపు ఉంది అంటే ఈ రంగులన్నీ కూడా వన్ సైడ్గా ఓడిపోతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఒక ఫ్రెండ్స్, ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే చూడండి, మీకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఉంటాయి. వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నింటినీ కూడా మనం ఈ టైమ్స్లో ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. నల్లబొట్ల సేతువాలు బాగా చూడండి, సేతువా కూడా ఎలా ఉందో అలాంటి సేతువాలు అనమాట. బాగా నీట్గా ఉన్న సేతువాలు, పశ్చిమ గల కాకులు, 9 వన్నె కాకులు, కాకి పింగళాలు, కాకి డేగలు, పచ్చకాకులు, పశ్చిమ గల కాకి నెమళ్ళు, మీకు వీడియోలో కనిపించే రంగులన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమింగ్స్లో ఉపయోగించొద్దు. వన్ సైడ్గా ఓడిపోతాయి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 వరకు. మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ
నున్నబోర కాకి నెమలకి చిట్రెక్కలో కానీ తోకలో కానీ ఎట్టి పరిస్థితుల్లో 1 లేదా 2 ఈకలు, ఎక్కువ ఉండకూడదు. మళ్ళీ 1 లేదా 2 ఈకలు తెలుపు ఉంది అంటే దానికి గెలిచే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులకి కుసి నలుపు ఉన్నటువంటి కోడి కాకులకి కుసి నలుపు ఉండాలా, కానీ బొంగలో లేదంటే చిట్రెక్కల్లో కానీ తెలుపీకలు ఉంటే వన్ సైడ్గా గెలుస్తాయి, అలాంటివి అనమాట. ఇక వాటి తర్వాత నల్ల సవలాలు, గట్టి కాకి నెమళ్ళు, పచ్చ కాకి నెమళ్ళు, పసిమిగల కాకులు, పాల సేతువాలు, గట్టి కాకులు, పసిమిగల కాకిడేగలు, పచ్చ కాకులు, నల్ల కాకులు, కాకిడేగలు, ఇలాంటి రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి. చూడండి, గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు ఆల్రెడీ వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులు అన్నమాట. కాకినేమలు చూడండి, లైట్గా చిట్రెక్కల్లో తోకలో తెలుపేకలు ఉన్నాయి, అలాంటివి అనమాట. ఇక వాటి తర్వాత పచ్చకాకి నెమళ్ళు, కోడి కాకులు, గట్టి కాకులు, పసిమిగల కాకులు, ఇలాంటి రంగులన్నీ కూడా వీడియోలో కనిపించే రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక వాటి తర్వాత నెక్స్ట్ ఓడిపోయే రంగుల విషయానికి వచ్చి ఇక్కడ ఓడిపోయినప్పటికీ డేగ పింగళాలు, శుద్ధ డేగలు, ఎర్ర పోలాలు, ఎర్ర కక్కెరలు, గాజు కక్కెరలు, గౌన్ నెమళ్ళు, చింతపిక్కల డేగలు, గంధం బొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి పింగళాలు, కోడి మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం అన్ని రకాల పింగళాలు, పోలాలు, ఎర్ర పోలాలు, డేగ పింగళాలు, చింతపిక్కల డేగలు, అన్ని రకాల పింగళాలు, డేగ పింగళాలు అనేవి ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. పోలాలు, ఎర్ర పోలాలు, డేగ పింగళాలు, చింతపిక్కల డేగలు, కోడి పింగళాలు, గంధం బొట్ల సేతువాలు, ఎర్ర బొట్ల సేతువాలు, అన్ని రకాల మీకు వీడియోలో ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులని ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ఉపయోగించొద్దు. మ్యాక్సిమం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ శాతం ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ రంగులన్నింటిని పెట్టొద్దు. ఎట్టి పరిస్థితుల్లో కాకి నెమలను మాత్రమే పెట్టుకోవాలా. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి తెల్లమైలాలకు బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉండాలి. అలాంటి కోడి తెల్లమైలాలకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు వచ్చేటప్పటికి ఇక్కడ కోడి పింగళాలు, కోడి ఎర్రమైలాలు, గోధుమ రంగు పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, గంధం బొట్ల సేతువాలు, కోడి కాకులు, బూడిద రంగు మైలాలు, కోడి డేగలు, కోడి రసంగులు, అలాగే కోడి మిరపపండు డేగలు, తెల్ల కక్కెరలు, నల్ల కక్కెరలు, నెమలి కక్కెరలు, కాకి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఇక ఈ రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోలు మీకు వీడియోలో స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది చూడండి, ఇలాంటి రంగులు అనమాట. మీకు వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తుందో వీటికి మైన్లీ ఎర్ర పశ్చిమ ఉండకూడదు, పైన బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉండాలా. వాడు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలుస్తాయి. ఇక ఓడిపోయే రంగుల యొక్క విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయినప్పటికీ గట్టి కుసి ఎర్ర పశ్చిమ ఉంటా కాకిడేగ పర్లాలు, నెమలి పర్లాలు, నెమలి డేగలు, ఎర్ర నెమళ్ళు, శుద్ధ డేగలు, పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, పసిమిగల నెమళ్ళు, అలాగే శుద్ధ నెమళ్ళు, 9 వన్నె కాకులు, పసిమిగల కాకులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, ఈ విధంగా ఉంటాయి. మీకు వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా చూడండి, ఎర్ర నెమళ్ళు, నెమల డేగలు, ఎర్ర పశ్చిమ ఉండాలా, గట్టి కుసి ఉండాలా. మీకు వీడియోలో కనిపించే రంగుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ఉపయోగించొద్దు. ఎందుకంటే మ్యాక్సిమం ఈ రంగులన్నీ కూడా వన్ సైడ్గా ఓడిపోయే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 6:30 నుంచి 8:30 వరకు, సాయంత్రం నుంచి అంటే రాత్రిపూట 8:30 వరకు. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిన వరకు ఇక్కడ పశ్చిమగల కాకి లేదంటే పశ్చిమగల కాకి డేగ, ఈ 2 రంగులను కూడా మనం ఈ టైమ్స్లో ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచిన వచ్చేప్పటికి ఎరుపుకు మించిన కాకి డేగలు, గట్టి కాకులు, పచ్చకాకి డేగలు, నల్లకట్టు అబ్బరాసులు,
అలాగే గట్టి కాకులు, శుద్ధ డేగలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఇక వాటి తర్వాత ఎర్రబొట్ల సేతువాలు, నలుపు గల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలుస్తాయి. ఇక ఇక్కడ ఓడిపోయే రంగులు, వచ్చేటప్పటికి శుద్ధ నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెరలు, అలాగే కోడి తెల్ల మేళాలు, కోడి పింగళాలు, కోడి నెమల కక్కెరలు, కోడి రసంగులు, కోడి డేగలు, కోడి మిరపపొని డేగలు, కోడి ఎర్ర మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు ఇక్కడ ఎర్ర కక్కెరలు, తెలుపు లేని ఎర్ర కక్కెరలు అనమాట. బాగా పసి ఉండాలా, బొంగ తెలుపు కుసి తెలుపు అసలు లేకుండా ఉంటే చాలా మంచిది అనమాట. అలాంటి ఎర్ర కక్కెరలు మాత్రం ముసుగుపెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, చింతపిక్కల డేగలు, గౌడి నెమళ్ళు, నెమల పింగళాలు, శుద్ధ డేగలు, ఎర్ర నెమళ్ళు, నెమలి డేగలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలుస్తాయి. ఇక మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే వాటిని చూడండి. ఇక్కడ ఓడిపోయిన వచ్చేటప్పటికి గట్టి కాకులు, పశ్చిమ గల కాకులు, కోడి కాకి డేగలు, కోడి మైలాలు, కోడి నల్ల మైలాలు, కోడి నల్లకట్ట రసంగులు, గట్టి కాకి డేగలు, పచ్చకాకి డేగలు, పచ్చకాకులు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ కోడి ఎర్ర మైలాలు, లేదంటే కోడి మిరపపొని డేగలు. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, కోడి నెమలి డేగలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర డేగలు, ఎర్ర కక్కెరలు, శుద్ధ నెమళ్ళు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపులకు గెలుస్తాయి. వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకోవాలంటే చూడండి. ఇక్కడ ఓడిపోయినప్పటికి నలుపుగా సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, కాకి పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, కాకి నెమల పింగళాలు, పశ్చిమగల కాకులు, తుమ్మిదవన్ని కాకులు, గట్టి కాకులు, నల్లకట్ట అబ్రాసులు, నున్నబోర కాకి నెమలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. చూసారు ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ బడ్జెట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.